అన్న టిల్లు స్క్వేర్ సినిమా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. నిజంగా కుర్రోళ్ళకైతే స్టార్టింగ్ సాంగ్ ఉంటది భయ్య, మామూలు సాంగ్ కాదు అది, మొత్తం వేరే లెవెల్ సాంగ్ అన్నమాట. చాలా అంటే చాలా బాగా నచ్చింది. మంచి స్టోరీ ఉందన్న. అంటే స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు ఏమో మొత్తం అరే ఇదేంద్రా సేమ్ ఫస్ట్ పార్ట్ లాగానే అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ తర్వాత ఉంటదన్న మన ఎంట్రీ, రాధిక మళ్ళీ వచ్చేస్తది. సో రాధిక అనుపమ గారి మొత్తం ఉంటది చూడండి, వేరే లెవెల్. స్టోరీ కానీ చాలా బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. లాస్ట్ క్లైమాక్స్ టిల్ అన్న డైలాగ్ చెప్తాను చూడండి, అదిరిపోయిందన్న. ఒక్కొక్క డైలాగ్ నిజంగా టిల్ అన్న వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు అన్న సినిమాలో. రొమాన్స్ మామూలు రొమాన్స్ కాదన్న. నిజంగా రొమాన్స్ అంటున్నారు, జస్ట్ ఒక్క సాంగ్ రొమాన్స్ ఉంది. నిజంగా లిప్ లాక్స్ ఎన్ని ఉంటాయి కౌంట్ చేయలేదు, కానీ అనుపమ గారికి పుట్టుమచ్చలు అయితే ఉన్నాయన్న, 16 పుట్టుమచ్చలు ఉన్నాయి, అదైతే తెలిసింది నాకు. చాలా అంటే చాలా బాగుంది సినిమా, మీరు చూడొచ్చు అన్న. ఫ్యామిలీ మొత్తం పక్కా చూడాల్సిన సినిమా ఇది అన్న. పెరుగుతుంది అన్న. అనుపమ గారికి ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు, మంచి రోల్, తనకి ఇచ్చిన క్యారెక్టర్ లో మంచిగా యాక్ట్ చేసింది అనుపమ గారు. చాలా అంటే చాలా బాగా చేసిరు అన్న, చాలా బాగుంది అన్న సినిమా అయితే. థ్యాంక్ యూ. ఇంతవరకు అనుపమ నుంచి చూడలేదు కాబట్టి నిజంగా ఫుల్ కామెంట్ తో డిజిటల్ చూడు స్టైల్ వేరు. సో హీరో తీరాని మస్తుగా ఉంటది నిజంగా. సిద్ధు జొన్నలు అంటే మామూలు తీసుకు లాస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంటది. అసలుకే మామూలు అనుపమ ఉంటది, చంద్రముఖ లగలగలగలగలగా 2 గన్నతో ఉంటది అన్న. ఆ లగలగ సీన్ కి అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తామంటే మామూలు కాదు. నిజంగా చాలా బాగుంది. వాళ్ళ నాన్నది కూడా కూర్చో అని మర్యాద చేసే డైలాగ్స్ కూడా ఎక్సలెంట్ అనిపించింది నాకైతే. డిజిటల్ చూసే ఫుల్ ఎంజాయ్ గా నవ్వుకోండి మీరు ఇంటికాడ. ఊక బాధగా ఉంటే మాత్రం చాలా బాగుండేవి. నిజంగా లవర్స్ మనని ఎంత మోసం చేస్తారు. ఈసారి ఇద్దరు రాడ్లు పెట్టేసినారు, రాడ్ అయితే దింపేసింది. సినిమా అయితే బాగుంది. టిల్లు స్క్వేర్ ఇది మామూలు స్క్వేర్ కాదు కన్నా, టిల్లు స్క్వేర్ ఫుల్ ఫన్ ఉంది బ్రో. సినిమా మొత్తం మనోడు రైమింగ్ డైలాగ్స్ చూసి ఫుల్ గా నవ్వుకోవచ్చు. అంటే మ్యాడ్ సినిమా ఎంత ఫన్ ఉంటది, టీజీటీలు ఎంత ఫన్ ఉంటది. ఇందులో డబుల్ ఇంపాక్ట్ ఉంటది. ఇందులో స్టోరీ లాజిక్లే వెతుకోవద్దు, మ్యాజిక్లే వెతకాలి. మామూలు మ్యాజిక్ లేవు. మనోడు అయితే మొత్తం ఇంటర్వెల్ బ్యాంగ్, అసలు ట్విస్ట్లు అనుపమ మామూలు ట్విస్ట్ ఉండదు ఇందులో. కొంచెం సేపు ఫస్ట్ స్టార్టింగ్ లో కొంచెం అనిపించింది, లైట్ బోరింగ్ అన్నట్టు అనిపించింది. బట్ ఒక్కసారి కొంచెం అనుపమ క్యారెక్టర్ రివీల్ అయిన తర్వాత ఇక స్టార్ట్ అయింది భయ్యా, మామూలు కాదు. ఇంపాక్ట్ వేరే ఉంటది. అసలు ఫుల్ ఫన్ ఉంది బ్రో. నాకైతే సిద్ధు అన్న యాక్టింగ్ కి హ్యాట్స్ ఆఫ్. అసలు ఆ డైలాగ్స్ తోనే ఇంతగా నవ్వించవచ్చు అని చెప్పొచ్చు మన మూవీలో. టిల్లు అంటే నేను మళ్ళీ సేమ్ అట్లనే ఉంటదేమో అనుకుని వచ్చిన, అంటే కొంచెం ఏమైనా ఉండొచ్చు. ఇందులో ఫుల్ డైలాగ్స్ ఉంది భయ్య. అంత అసలు ప్రతి ఎక్కడ మాట్లాడినా నవ్వుతూనే ఉంటాం. మనోడు ఎక్స్ప్రెషన్స్ కి, డైలాగ్స్ డెలివరీకి, అన్నిటికీ నవ్వుతూనే ఉంటాం. సినిమా మొత్తం వన్ మ్యాన్ షో. సిద్ధు అన్న అసలు మామూలు కాదు. నీకు హ్యాట్స్ ఆఫ్ బ్రో. అసలు మ్యూజిక్ సూపర్ ఉంది. సినిమా బ్లాక్ బస్టర్ బ్రో. రెడీ అన్నా అన్న. సినిమా అయితే అదిరిపోయింది. డీజే టిల్లు స్క్వేర్ నా భూతో నా భవిష్యత్ సినిమా. నిజంగా నేను ఒకటైతే చెప్తున్నా, ఈ సినిమాలో నేను హీరోగా పెడితే నాకు ఒక ఆశతో ఉంటే 100 కోట్లు, ఆ 100 కోట్లు కూడా దీనికి ఈ సినిమాలో హీరోగా నేను చేస్తా. ఏం సినిమా అన్న, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కామెడీ కడుపుప్ప నవ్వుకున్నా. అలాగే రొమాన్స్ సీన్లు కూడా ఉన్నాయి. కిస్ సీన్లు అయితే అబ్బా నా సూపర్. హీరోయిన్ మాత్రం వాడుకోవడం మన సిద్ధుకే తెలిసినంత ఇంకెవరికి తెలియదు. రామ్ డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు. అలాగే రామ్ మిరియాల పాటలు అయితే మాత్రం 3 పాటలు ఉంటాయి, 3 పాటలు ఎరక్కొట్టేశాడు. సినిమాలో వీకెస్ట్ పాయింట్ అనేది ఏమీ లేదు. నిజంగా అన్ని గూస్ బంప్స్ వచ్చే పాట దగ్గర నుంచి, ఆట దగ్గర నుంచి, మన హీరో మాడ్యులేషన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి గూస్ బంప్స్ వచ్చేవే. సూపర్ ఉంది సినిమా అయితే మాత్రం. ఏమైనా క్వశ్చన్లు అడుగుతాడు. రాధిక క్యారెక్టర్ లాస్ట్ లో ఒక 30 కూడా కాదు, ఒక 15 మినిట్స్ అయితే వస్తుంది. ఆ గతాన్ని అంటే ఆవిడని అడ్డు పెట్టుకుని ఇక్కడ చేయాల్సిన క్లైమాక్స్ అనేది చేస్తారన్నమాట. ఆవిడ కూడా ఏడుస్తుంటది, అమ్మో రాధిక నిన్ను నమ్మలేనని చెప్పి. హీరో ఆ కాన్వర్జేషన్ అయితే మాత్రం సూపర్ గా ఉంది. నిజంగా ఈ సినిమాకి రేటింగ్ అయితే 5కి 5 నేనైతే ఇస్తున్నా. ఒట్టే చెప్తున్నా, ఈ సినిమా 99% చాలా బాగుంది. వెళ్ళి చూడండి. నవ్వకపోతే నన్ను వచ్చి కొట్టండి. 3కేమీ హింట్ ఇవ్వలే. డైరెక్ట్ గా క్లైమాక్స్ లో వాడు క్లైమాక్స్ రివీల్ అయిపోయిన తర్వాత పేర్లు వచ్చేది తప్ప 3కేమీ హింట్ ఇవ్వలే. కానీ 3 ఉంటే ఆ 3లో నేను ఒక క్యారెక్టర్ చేయాలని ఆ డైరెక్టర్ గారిని కోరుకుంటా ఉంటాను. థ్యాంక్ యూ. రాధిక సాంగ్ అయితే డీజే కొడితే ఒక్కొక్కటి బద్దలు భాషగా అయితే నాకు అంతే ఘోరం సినిమా అంటే ఘోరం. అంటే ఇంకో పైసలు విషయం తప్పలేదు. డ్యూటీకి రిజైన్ చేస్తున్నా. మళ్ళీ సినిమా కొద్దిగా బాయ్ టాటా.
సినిమా అయితే చాలా సూపర్ గా ఉంది. ఇది బాగా క్రేజీగా తీశారు. క్యాగు పుట్టించిన సినిమా ఒకటి డీజే టెల్లు సినిమాలో అన్న క్యారెక్టర్ అయితే ఒక ఎక్సలెంట్ గా ఉంది, సూపర్ గా ఉంది, ఎక్సలెంట్ గా చేసేసారు. అనుపమ అయితే లాస్ట్ గుణపం అయింది అన్నకి. ఎలా పర్ఫార్మెన్స్, అసలు ఆ పర్ఫార్మెన్స్ అనుపమని కనిపెట్టలేకపోయాడు అన్న. అసలు ఆ అన్నకి మైండ్ కూడా ఇంకా దెమ్మ తిరిగిపోయింది. అసలు అనుపమ పరమేశ్వరి, అసలు అనుపమ పరమేశ్వరి ఏ సినిమాలో కూడా నేను అలా చూడలేదు. రొమాన్స్ అయితే ఎక్స్పోజింగ్ అయితే మామూలు లేదు. అనుపమ పరమేశ్వరి క్యారెక్టర్ అయితే మన రాధిక అక్క అంటే రాధికాని మించిన రేంజ్ లో వెళ్ళిపోద్ది అనుపమ పరమేశ్వరి అయితే. బాగా క్రేజీగా ఉంది సినిమా, చూడటానికి బాగా ఎంజాయ్ చేశాను. కామెడీ అయితే అదిరిపోయింది, మామూలుగా లేదు, ఒక రేంజ్ లో ఉంది సినిమా అయితే. ఫస్ట్ పార్ట్ కంటే ఈ పార్ట్ నాకు బాగా నచ్చింది, భలే ఉంది, ఎక్సలెంట్ గా అదిరిపోయింది సినిమా, బాగా ఎంజాయ్ చేశా. క్లైమాక్స్ అయితే అదిరిపోయింది, ఊహించిన విధంగా చేశారు బాగా. ఓకే, సినిమా బాగుంది. టిల్లు స్క్వేర్ ఇది అంటే చాలా మంది ట్రైలర్ చూసి ఏంట్రా ఈ భూత పురాణం అనుకుంటారు. బట్ సినిమాలో మాత్రం అలాంటిది ఏం లేదు భయ్యా. మీరు ఏమి అంత ఓవర్గా ఏమి ఎక్స్పెక్ట్ చేయాల్సిన పని లేదు. సినిమా అయితే ఏదో సరదాకు వచ్చి హాయిగా కూర్చున్నామా 1.5 hour నవ్వుకున్నామా వెళ్ళిపోయామా అనేలాగా ఉంది. అలాంటి ట్విస్టులు అన్నీ ఊహించినవే ఉంటాయి. పెద్దగా అంటే సేమ్ సిమిలర్ టు డీజే టిల్లు. ఆ సినిమా ఎలా అయితే మనం చూసామో ఇదే సినిమా సేమ్ వేరియేషను, సేమ్ స్టోరీ, కాకపోతే క్యారెక్టర్ మారింది, క్యారెక్టరైజేషన్ మారింది తప్ప నాకైతే సేమ్ అనిపించింది మొత్తం. ఇక్కడ వచ్చే పుల్లు పంచులు, ఆ కామెడీ అవి కొంచెం ఎంటర్టైన్ చేస్తాయి. ఆ సాంగ్స్ ఇవైతే చాలానే చాలా బాగా అనిపిస్తాయి సినిమాలో. నాకైతే స్టోరీ అంతా రొటీనే అనిపించింది, ఎక్కడ ఏం మారలేదు. బట్ ఈ వీళ్ళు వేసే పుల్లు పంచులు జోకులు మాత్రం కొంచెం నవ్విస్తాయి అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఏంటంటే స్టోరీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టుంటే ఇంకా చాలా బాగుండేదని నా ఫీలింగ్. డైరెక్ట్గా అనుపమ కుమ్మేసింది అన్న. ఆవిడ లుక్స్ అయితే వేరే లెవెల్. ఇంతవరకు ఇలాంటి అనుపమని మనం చూడలేదు. అనుపమ అంటే పద్ధతి డ్రెస్సులు వేసుకొని హాయిగా క్యూట్ లుక్స్తో ఉండేది. బట్ ఈ మామూలు ఎంత హార్ట్గా ఉంటుందని అనుకోలేదు. చాలా అంటే చాలా హార్ట్గా చూపించారు. కానీ లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, ఆ ఎంట్రీకి దడదల్లాడిపోయింది స్క్రీన్ అంతా. సూపర్ అంటే సూపర్ అనిపించింది. ఆ ఒక్క సీన్ ఆ సెగ్మెంట్లో బీజియం వస్తుంటే మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోయాను నేనైతే. చాలా చాలా బాగా అనిపించింది. సీన్లు ఏం లేవన్నా, ఇందులో ఉన్న సీన్లంతా మరీ పేరెంట్స్ చూడకూడదు అనే అంత సీన్లు అయితే ఏం లేవు దీంట్లో. అందరూ వెళ్ళొచ్చు, సరదాగా నవ్వుకుంటూ వచ్చేయచ్చు సినిమాని. నాకైతే ఇంకొంచెం బాగా తీసుండొచ్చు, కంటెంట్ స్టోరీ ఇంకా కొంచెం పెట్టుంటే బాగుండేదేమో అనే ఫీల్ అయితే వచ్చింది. సినిమా చూడడానికి అయితే యావరేజ్ నా వర్షన్లో. దయచేసి డీజే టిల్లుతో మాత్రం పోల్చకండి. థ్యాంక్ యూ. మూవీ మంచిగా ఉంది. అండ్ ఒకటి ఏంటంటే ఒకరి గురించి పట్టించుకోకండి. అరే మంచి లేదు చాలా మంది చెప్తారన్న. సిద్ధు అన్న అంటే ఒక కామెడీ మ్యాన్, మంచిగా ఉంటుంది. సో జొన్నలగడ్డ సిద్ధు ఒక బ్రాండ్, డీజే టిల్లు 1, 2 మంచిగా ఉన్నాయి. సో ఏంటంటే చాలా మంది చెప్తారు అరే అనుపమ ఇంద్రబాయ్ ఇట్లా నీచంగా చేసింది. అది నీచంగా కాదు, క్యారెక్టర్ అది చేయాలి, ఎవరైనా చేయాలి. సో మంచిగా ఉంది, ప్రతి ఒక్కరు చూడండి. అండ్ డైలాగ్స్ అయితే మస్తు ఉన్నాయన్న. ఇలా చెప్పిరుగా, చెప్పు రాధిక ఏం కావాలా నీకు, నేను నీకు ఎలా సాయపడతా రాధిక, ఈసారి నా కొంప ఇట్లా ముంచబోతున్నా రాధిక చెప్పు. నీ పేరు లిల్లీ ఏమో కానీ మనిషి అయితే 100% రాధిక. ఒక రాధికా జాతికి సంబంధించిన ఆడపడుచు. మీ అందరూ కూడా ఒక రాధికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చెందిన స్టూడెంట్స్. ఆ కాలేజీ ఉండదు, ఆడెన్నో గుట్ట మీద ఉంటుంది. ఆ గుట్ట మీద లైన్ గా రాధికలు నిల్చుని పైకాలు వేసేసుకొని చూస్తుంటాడు. టిల్లు లాంటి లపాకాలేడు ఉన్నారా, మళ్ళీ ఓనాలని చేద్దామా అని. చాలా పెద్ద కాలేజ్ అట ఇది. నేను పోయినసారి వచ్చిన మీ సూపర్ సీనియర్ రాధిక చాలా బాగా ఎంజాయ్ చేసింది, చాలా ఎంజాయ్ చేసిన నేను. ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం. టిల్లు గడు ఉన్న రాధిక ఉంటుంది, ఒక లైలా మజ్ను, ఒక రోమియో జూలియట్, ఒక టిల్లు రాధిక. అలా వాళ్ళు చచ్చిపోతాను సంకనాక్త చెప్పు రాధిక ఏం కావాలి అని ఇంకో డైలాగ్ ఉంటుంది. మన టిల్లు లాస్ట్ ఇయర్ బోర్డుకి ఎక్కడున్నావు, యాక్చువల్లీ మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి మూవీ చూసినాం. ఇట్స్ ఏ నల్లమల ఫారెస్ట్ నలచీర ఫిలిం రాధిక. చాలా పెద్ద డైరెక్టర్ అమ్మా, చాలా బాగా చెప్తుంది కథలు. ఓటీటీ ప్యాన్మాల్ కసిగిరి. సో బాగున్నాయి భయ్య డైలాగ్స్ అయితే. అండ్ ఫస్ట్ మూవీ తీసుకుంటే అరే ఇక్కడ పెద్ద ఇలాఖాతా మాఫియా నడుస్తుందిరా. వాణి తెలిసిన సంగతి నీకు తెలియదు, నువ్వు ఉన్న సంగతి నాకు తెలియదు, నేను ఉన్న సంగతి నీకు తెలియదు. ఇక్కడ అన్ని తెలిసిన క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారంటే మన ఆస్కార్ అవార్డ్ విన్నర్ రాధిక అక్కని ఆపకుంటే మాత్రం దేవుని కాపుతున్నావు. నెక్స్ట్ ఏమంటే ఏం చెప్పాలరా, మాకు ఓ ల్యాండ్ ఉన్నది, అది మన సొంతం మన పర్సనల్ అనుకున్నా అని. కాకుంటే ఊళ్ళో వాళ్ళందరి పేరు ఉంది, ఏం చేయమంటావు. అదేదో సెటిల్మెంట్ హోటల్కి పోతున్నా. హోటల్ అన్న బిర్యానీ పెడతారా అన్న, పెడతారా నోట్లో పెద్ద ముద్ద. నెక్స్ట్ ఉంటుంది భయ, ఎవడన్నా చచ్చిపోతే 7 డాన్స్ వేస్తారు రాధిక. ఆ డాన్స్ ని కిందేసి పైకి వచ్చి ఇంట్లో ఒక శవాన్ని బిల్డింగ్ లో సీసీ కెమెరాలు పెట్టుకొని కూడా నన్ను పేరెంట్ అని పిలిస్తే నేను ముఖానికి పౌడర్ కొట్టుకోవచ్చు చూడు, అట్లుంటుంది మనతో. సో మంచిగా ఉందన్న. అది చాలా మంది చెప్తారు అరే ఇట్లా ట్రైలర్ చూసినప్పుడు మంచిగా ఉంది, సూపర్ డైలాగ్స్ అన్న మూవీ చూస్తే మటుకు పిచ్చెక్కిపోతుంది.
అరే ఎవరైనా బై డీజే టిల్లు అన్నా ఏమన్నా అన్నారంటే మనం చెప్తున్నా. సో ఒకటి మీకు నచ్చితే చూడండి, లేకపోతే వెళ్ళిపోండి, నెగిటివ్ కామెంట్స్ చేయకండి. సో టిల్లు ఈజ్ పర్ఫెక్ట్ మ్యాన్. జొన్నలగడ్డ సిద్ధు ఒక బ్రాండ్. డీజే టిల్లు 1, 2 2 తీసిండుగా, ఇప్పుడు చూసిరుగా మూవీ ఎట్లుంది. సో మంచిగా ఉంది, చాలా థ్యాంక్స్ అన్న. ఇంకా మంచిగా చూడండి, మంచిగా ఉంటుంది, ఫ్యామిలీతో చూడొచ్చు మూవీని. అండ్ ఫైనల్ ఒక డైలాగ్ గానో మ్యాటర్ చెప్పాలి నీకు. టిల్లు ఉన్నట్టు నార్మల్ మూవీ అయితే కాదు, ఒక కారణ జన్ముడు. నా యొక్క జన్మ కారణం ఏంటంటే ఈ ఊర్లో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని లేడీస్ పంచాయతీలు, లంగా లక్కు చీప్ చిల్లర్ డ్రైనేజీ పంచాయతీలు తీసుకున్న నెత్తిన పెట్టుకో. అరే థ్యాంక్ యూ అన్న.